ఇది మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్స్ డే 21. సో ఇదంతా దేని గురించి అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు దానికి వచ్చే రిజల్ట్ గురించి ఎలా ఆలోచిస్తాం మనం, సో ఎలా ఆలోచించాలి అనే గురించి అనమాట. మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే అమోఘమైన ఫలితాలు, సో రిజల్ట్స్ అనమాట, గుడ్ రిజల్ట్స్ అని. సో మంచి రిజల్ట్స్ రావాలని అనుకుంటాం. సో ఏ పని చేసినా మనం జనరల్గా ఎలా ఫీల్ అవుతాం, ఏది మొదలు పెడుతున్నా అన్నీ బాగుండాలని కోరుకుంటాం కదా, జరిగేది సాఫీగా జరిగిపోవాలి, మంచిగా అయిపోవాలి అని అనుకుని స్టార్ట్ చేస్తాం. సో జనరల్గా అంటే మనం అనే విధానం ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఏదైనా పని మొదలు పెడుతున్నాము, ఇది అన్నీ సరిగ్గా వచ్చేసి అన్నీ సర్దుకుపోయి వాటికి ఎక్కడికక్కడ మంచిగా జరిగిపోతే బాగుండు అని అనుకుంటామంట. లేదంటే అదృష్టం కలిసి వచ్చే కాస్త ఇది కూడా సరిగ్గా అయిపోతే బాగుండు అనుకుంటామంట. సో అలాగా అంటే ఛాన్స్, మనం ఎలాగంటే అవకాశం వచ్చి ఇది బాగైతే బాగుండు అని అనుకుంటాం అనమాట. ఛాన్స్ లేదంటే హోప్, ఇలాంటి వర్డ్స్తో మనం వాటిని బాగుండాలని కోరుకుంటాం. కానీ అసలు మనం వాడే వర్డ్స్ అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం, వీళ్ళ ప్రకారం చూస్తే అసలు ఈ అడిగే విధానమే తప్పు అసలు మంది. సో అలా అడగటం వలన మనం దేన్ని సాధించలేము అని చెప్పటం. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఏదైనా కావాలి అంటే ఈ భూమి మీద జరిగే ప్రతిదానికి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఛాన్స్, లక్ ఇలాంటి వర్డ్స్ అసలు లేవంటున్నారు. సో వీటి మీద ఏది జరగట్లేదంట. ఎందుకు వీటి మీద ఏది జరగట్లేదంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతిది మ్యాథమెటికల్గా వెళ్తూ ఉంటాయంట. సో మ్యాథమెటిక్స్లో ఛాన్స్లు, లక్లు ఉండవు కదా. సో కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దానికి. సో ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటాయంట రిజల్ట్స్. అలాంటప్పుడు మనము ఛాన్స్, లక్ని ఎందుకు ఆలోచిస్తున్నాము? సో లక్, ఛాన్స్ అనే వాటికి అసలు ప్లేస్ లేదు అని చెప్పటం. సో మనము అడిగే విధానము, మనం అట్రాక్ట్ చేసే విధానమే ఆన్సర్స్ అనమాట మన రిజల్ట్స్కి. మన రిజల్ట్స్ రావాలి అంటే మనం అడిగే విధానాన్ని మార్చుకోవాలి. సో ఫస్ట్ దీనిలో మెయిన్ అదే. ఎలా చెప్తారంటే వాళ్ళు అసలు జీవితం దేని మీద వర్క్ అవుతుంది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పేది లా ఆఫ్ యూనివర్స్. ఈ యూనివర్సల్ లాస్ ఉంటాయి కదా, సో వీటి మీద. అది మెయిన్గా మన మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి కావాల్సింది ఏంటి అంటే ఈ యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దేన్ని మనం కోరుకుంటే అది మన దగ్గరకు వస్తుంది అని, దేన్ని మనం వద్దు అనుకుంటే అది మన దగ్గరికి రాదు అని కదా వాళ్ళు చెప్పేది. సో అలాంటప్పుడు మనము వాటిని బాగా అవుతాయి అని కోరుకోవాలి, కానీ అయితే బాగుండు, అదృష్టం కలిసి వస్తే బాగుండు అలా అనుకోకూడదంట. సో అది అసలు రాంగ్ వెత్, మనం కోరుకునే విధానమే తప్పు. సో అది మార్చుకుంటాం. ఈ ప్రాక్టీస్ ద్వారా మనకు అలవాటు అవుతుంది. అయితే జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక పైలట్ని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ మనకి క్లారిటీ రావాలంటే వాళ్ళ ఎగ్జాంపుల్స్గా రెండు చెప్పారనమాట. పైలట్ని తీసుకున్నాము, లా ఆఫ్ ఫిజిక్స్ మూలాన ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంది. సో ఏరోప్లేన్లో కూర్చున్న అతను ఎక్కుతూ అంటే ఏరోప్లేన్ స్టార్ట్ చేసేటప్పుడు అంట ఈరోజు లా ఆఫ్ ఫిజిక్స్ సరిగ్గా పనిచేసి నేను సరిగ్గా వెళ్ళిపోతే బాగుండు, ఏరోప్లేన్ అటు ఇటు పడిపోకుండా అని అనుకుంటాడా? లేదు కదా, చాలా న్యాచురల్గా వెళ్తాడు, స్టార్ట్ చేస్తారు ఆయన. ఎందుకని? తనకు తెలుసు లా ఆఫ్ ఫిజిక్స్ అసలు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, ఎప్పుడు ఉంటుంది అది అలాగే అని అతనికి నమ్మకం ఉంది. అలాగా మనము పొద్దున్నే లేచి మన రోజు మొదలయ్యేప్పుడు నేను ఈరోజు భూమి మీద కాలు పెట్టంగానే నేను గాల్లోకి ఎగిరిపోకుండా ఉండాలి, నేల మీద సరిగ్గా నిలబడి నడవగలగాలి, బ్యాలెన్స్ తప్పకూడదు అని అనుకోం కదా. లేచినప్పుడు మనకు తెలుసు మనం నేల మీద ఉంటాం, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు రెస్ట్ తీసుకోదు, క్యాలిక్యులేషన్స్లో ఎక్కడా తేడా రాదు. సో అది మనకి క్లారిటీ ఉంది, మనం నమ్ముతున్నాం వాటిని. అవన్నీ అంత క్లియర్గా ఉన్నప్పుడు మరి మనం దీనిలో కూడా అంతే క్లియర్గా ఉండాలి అని వాళ్ళు చెప్పడం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారమే దాని మీద ఆధారపడే మన జీవితంలో జరిగే ప్రతి విషయము ఇది అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి ఒక వర్డ్ని తగిలించాలి మనం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అట్రాక్ట్ చేసుకోవాలి. మన మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్స్ అంటే మన అద్భుతమైన ఫలితాల కోసం అట్రాక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటే అవి మన దగ్గరకు వస్తాయి అవుట్కమ్స్ మంచిగా అంటే వాళ్ళు వాడడం అనేది ఏంటంటే ఒకే ఒకటి ఉందంట, అది గ్రాటిట్యూడ్. సో కృతజ్ఞతా భావంతో వాటిని మనం అట్రాక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్తున్నారు. అది సో ఎగ్జాంపుల్స్గా కొన్ని చెప్తున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్తో మనం కృతజ్ఞతా భావాన్ని వాడి మన ఫీల్స్ అండ్ థాట్స్ని థ్యాంక్ఫుల్నెస్ని చూపించి ముందుగానే అంటే జరిగే విషయాలకి ముందుగానే థ్యాంక్ యూ చెప్పుకుంటూ, జరగబోయే వాటికి మనకి దేనిలో అయితే బాగా రావాలి అనుకుంటున్నామో వాటికి ముందుగానే మనం థ్యాంక్ యూ చెప్పేసేసుకుని అవి అసలు జరగకముందే అవి బాగా జరిగేసినట్టు థ్యాంక్ యూ చెప్పేసుకుని వాటిని మనం అట్రాక్ట్ చేసుకుంటాం అనమాట.
సో అట్రాక్ట్ చేసుకోవడం వలన మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో అలా చాలా లిస్ట్ వాళ్ళు చాలా చెప్పారు రకరకాలు. సో మీరు అప్లై చేసుకోవాలి ఇవి ఎగ్జాంపుల్స్గా తీసుకుని. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా మీటింగ్కి వెళ్తారు, వర్క్ ప్లేస్లో మీరు వెళ్ళే చోటు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. సో వెళ్ళే ముందు మీరు వాటిని వాడుకోవాలన్నమాట. సో మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు, లేదంటే మీరు ఫోన్ కాల్ ఏదైనా అటెండ్ అవ్వాలి. సో ఆ ఫోన్ కాల్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫోన్ కాల్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, అమ్మో ఈ ఫోన్ అంత సరిగ్గా వస్తే బాగుండు అన్ని అంటే బాగుండు ఆ వర్డ్ ఉంది కదా, సో అది తీసేసేయాలన్నమాట. తీసేసి దానిలో మనము దీని గ్రాటిట్యూడ్ని అప్లై చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఇంకా ఏముంటాయి అలాంటివి, ఎలక్ట్రీషియన్ మనకి ఇంటికి వస్తారు కదా, ఏదైనా రిపేర్ ఉంటే బాగా అవ్వాలని. సో వాళ్ళు వచ్చినప్పుడు అది బాగు చేసేటప్పుడు మన మైండ్లోకి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏదేదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని పిలిచాము, సరిగ్గా అయిపోతే బాగుండు, మళ్ళీ డబ్బులు పెట్టి ఇంకేదో చేసుకోవాల్సిన అవసరం లేకుండా అలా అనుకుంటాం కదా. ఆ బాగుండు పోయి అక్కడ ఆ ప్లేస్లోకి మనం గ్రాటిట్యూడ్ని అప్లై చేయాలన్నమాట. ఇలా ఇంకా బర్త్డే గిఫ్ట్స్ కొనుక్కోవడానికి వెళ్తాము, లేదంటే ఏదైనా పెళ్లి వచ్చిందనుకోండి, పెళ్లి రింగులు, పెళ్లి బట్టలు, ఇలా బోల్డ్ అని ఉంటాయి కదా. సో ఇవన్నీ కొనుక్కోవడానికి కానీ ఏదన్నా సరే పని మొదలు పెట్టే ముందు, ఏదైనా ఇంపార్టెంట్ పని మనం మొదలు పెట్టే ముందు, లేదంటే నార్మలీ కూడా తీసుకోమంటున్నారు. అంటే జిమ్, మీరు రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళైతే మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు, సో జిమ్కి వెళ్ళే ముందు, లేదంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు కొనుక్కోవడానికి ఎక్కడికైనా షాప్కి వెళ్తున్నారు, గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నారు, లేదంటే మీరు మీ ఈమెయిల్ ఓపెన్ చేయబోతున్నారు, లేదా మీకు ఉత్తరాలు వచ్చాయి ఓపెన్ చేయాలనుకుంటున్నారు, లేదంటే మీరు సినిమా థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. సో మీకు కావాల్సిన సీట్ రావాలి, లేదంటే మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తారు, ఆ రెస్టారెంట్లో మీకు కావాల్సిన టేబుల్ బుక్ అవ్వాలి. ఇలా ప్రతి దానికి అనమాట. అది మీ లైఫ్లో ప్రతి దాన్ని చూసుకోండి, ఎక్కడ ఇది అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ బట్టి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో లేదంటే మీరు చెకప్కి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. సో వెళ్ళే ముందు ఎలా ఉంటుంది బ్రెయిన్, ఏదో మామూలుగా అయితే నార్మల్గా అయితే ఎలా ఆలోచిస్తాము, డాక్టర్ చెకప్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, వెళ్ళే ముందు మనకి 100 వస్తాయి అనమాట. అంటే ఎన్ని జబ్బులు ఉన్నాయి అన్నింటిలో వచ్చి సగం మనకు ఉన్నట్టు ఊహించుకుని, ఆయన చెప్పినట్టు ఊహించుకుని అలా టెన్షన్ పడిపోయి అలా ఉంటాం. కానీ యాక్చువల్గా అక్కడ అంతా బాగుంది అని ఒక స్మైల్తో ధైర్యంగా అక్కడికి వెళ్దాం. వెళ్ళే లోపు బ్రెయిన్లో వచ్చే ఆలోచనలు సగం తెస్తాయన్నమాట లేనిపోని ప్రాబ్లమ్స్ని. సో అలా కాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు అలాంటివి రానివ్వకుండా వీటి గురించి ఒకవేళ వచ్చినా కూడా వెంటనే దాన్ని ఈ గ్రాటిట్యూడ్ అప్లై చేసి తీసేసేయాలంట వాటిని బ్రెయిన్ నుంచి. సో అలా చేస్తే కనుక చాలా మంచి అవుట్కమ్స్ ఉంటాయి. ప్రతి దానిలోనూ మనం చేసే ఏ పనిలోనైనా పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో దీనిలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఈవెంట్స్కి వాటికి మనం ఏదైనా సరే ఉంటుంది కదా చెయ్యాలనుకునే పని. సో ఆ పనికి అంట మనము మ్యాజిక్ డస్ట్ని వాడచ్చు అంట. మ్యాజిక్ డస్ట్ అని చెప్పి మనకి చెప్పారు కదా ఇంతకుముందు, ఫుడ్ మీద వాడాము. సో అలాగా వాటి మీదకి, సో ఇప్పుడు వెళ్ళే పని మంచిగా అయిపోవాలి అని చెప్పి మనం చెకప్కి వెళ్తున్నాం అనుకోండి. సో ఆ ప్లేస్ని జస్ట్ ఇలా వాళ్ళు మనకి నమ్మకం ఉంటే ఇలా అనమంటున్నారు, లేదంటే మీరు ఫీల్ అవ్వండి, ఏదైనా ఒకటే. సో ఆమెకు అది బాగా పనిచేసింది. సో మీరు ఎలా చేస్తే మీకు ఫీల్ బాగా వస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకొని అది చేయాలి. ఇంకోటి ఏంటి, ఈ వీటిల్లోనే కాకుండా మనము అంటే ఇవన్నీ మనకి తెలిసి అవి బాగా జరగాలని కోరుకుంటున్నాం. కొన్నిసార్లు ఏమవుతుంది, మన రొటీన్ నార్మల్గానే ఉంటుంది, నార్మల్గా ఉండి కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. సో అలా అన్ఎక్స్పెక్టెడ్వి ఎలా తీసుకుందాము అంటే, అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు మీ బాస్ ఉన్నారు, మీరు ఆఫీస్కి వెళ్ళారు, సడన్గా మీ బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారని మీ కొలీగ్ వచ్చి చెప్తారనమాట. నువ్వు రాగానే నేను లోపలికి రమ్మని పిలిచారు అని. అలా వినగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి, ఫస్ట్ భయం. ఏంటి, అమ్మో ఏమవ్వబోతుందో, దేనికో తిడతారు ఇప్పుడు, అలా వెళ్ళిపోతుంది అనమాట బ్రెయిన్. సో వెంటనే మనము రాంగ్గా కంక్లూషన్స్లోకి వెళ్ళిపోతాం. సో అసలు అలా వెళ్ళకూడదు అని చెప్తున్నారు. సో అసలు అలాగా ఒకవేళ ఏదైనా జరగబోతున్నా కూడా ఇది అప్లై చేయడం వలన అక్కడ వాతావరణంలో మార్పులు వస్తాయంట అని వాళ్ళ నమ్మకం, ఆథర్ చెప్పటం. సో ఏం చేయాలి, సో మనం కంక్లూషన్స్లోకి వెళ్ళకుండా వెంటనే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం వెంటనే గ్రాటిట్యూడ్ అప్లై చేయాలి. సో బాస్ ఇలా వాళ్ళు ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు సడన్గా మీరు పేరెంట్ అయ్యి మీకు పిల్లలు ఉండి స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ప్రిన్సిపల్ మ్యామ్ మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్తారు. సడన్గా అర్జెంటుగా మీతో మీటింగ్ ఉంది అని చెప్తారు. సో మీరు స్కూల్కి వెళ్ళాలి, మీ బ్రెయిన్లో బోల్డ్ అని ఆలోచనలు, మా పిల్లలు ఏం చేశారు, ఎంత అల్లరి చేస్తే ఇలా పిలుస్తారు, ఇలా అనుకోకూడదు. అక్కడ ఏదో మంచిది జరిగి ఉంటుంది అనుకుని ఫీల్ అవి గ్రాటిట్యూడ్ అప్లై చేయాలన్నమాట ఇలాంటి ప్లేస్లో. సో అలా అప్లై చేయడం వలన బాగుంటుంది. లేదంటే సడన్గా మీకు ఫోన్ కాల్ వచ్చింది, ఏదో అనుకోని టైంలో వచ్చింది,
సో ఆ కాల్ మీరు లిఫ్ట్ చేయకముందే, అంటే మీకు ఎప్పుడు మీరు సెన్స్ చేయగలరు కదా అన్ఎక్స్పెక్టెడ్ అని. ఫోన్ కాల్ వస్తుంది, నార్మల్గా వచ్చే టైంలో వచ్చింది అనుకోండి ఏమనిపించదు, కానీ ఆడ్ టైమ్స్లో ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకుంటాం, ఏదో ఎక్కడో ఏదో జరిగింది అనుకుంటాం కదా. సో అలా ఊహించుకోకుండా దానికి కూడా గ్రాటిట్యూడ్ అప్లై చేయాలంట. సో అలా చేయటం వలన చాలా రిజల్ట్స్ చాలా బాగుంటాయని చెప్తున్నారు. సో ఫోన్ కాల్, ఈమెయిల్, లెటర్స్, ఇవన్నీ ఇలాంటివి ఏవైనా సరే ఓపెన్ చేసే ముందు, ఫోన్ కాల్ అయితే కనుక లిఫ్ట్ చేసే ముందు, లిఫ్ట్ అంటే చేయక ముందే, ఒకవేళ లెటర్ అయితే కనుక లెటర్ని ఓపెన్ చేసి చూడకముందే, లెటర్ చేతిలో ఉన్నప్పుడే, దానిలోది చదవకముందే, ఫోన్లో అయితే వినకముందే, సో అలాగా అవి చేయకముందే ముందు గ్రాటిట్యూడ్ అప్లై చేసేసి అప్పుడు ఓపెన్ చేయమని చెప్తున్నారు. అది ఇంకోటి, మనం జనరల్గా మనం ఇలాగ అప్లై చేసినప్పుడు మంచి రిజల్ట్సే వస్తాయి అన్నింటిలో అంట, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏవైతే ఉన్నాయో వీటి మీద అప్లై చేస్తాం కదా, ఒక్కొక్కసారి మనకు తెలియదంట. అవి ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ ఏవైతే అనుకుని మనము అప్లై చేసి బాగుండాలని అనుకుంటాం కదా, బాగుండటమే కాదంట, చాలా ఎక్కువ మంచి జరుగుద్దంట. కొన్నిసార్లు మనం కూడా ఊహించినంత బెనిఫిట్ చేసి వెళ్ళిపోతాయి అంటవి. అవి తర్వాత ఆశ్చర్యం వేస్తుందని చెప్పడం వాళ్ళు. సో అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మనము ఛాన్స్, హోప్ ఇలాంటి వాటికి మనం లక్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ఆ వర్డ్స్ని తీసేసి అక్కడ నమ్మకానికి, ఫెయిత్కి, సర్టనిటీకి ఎక్కువ నమ్మాలన్నమాట. వాటిని పూర్తిగా నమ్మడం మొదలు పెట్టాలి. సో గ్రాటిట్యూడ్ ఎంత నమ్మితే ఏమవుతుందంటే, ఆ సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ సిచ్యుయేషన్స్, అవి తగ్గిపోవడమే కాకుండా మీరు మీకు ఇష్టం లేని ప్లేసులకి మీరు వెళ్ళటం తగ్గుతుంది. ఇది అప్లై చేయటం వలన రాంగ్ టైమింగ్లో రాంగ్ ప్లేస్లో ఉన్నానే అని అనిపించే సిచ్యుయేషన్స్ వస్తాయి కదా, సో అలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి అంట ఇది అప్లై చేయడం స్టార్ట్ చేశాక. సో అలాంటివన్నీ ఏవైతే మీకు ఇష్టం లేవో అవన్నీ తగ్గిపోతాయి. మీరు అనుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికి మీకు వెళ్ళటం ఇష్టం లేదు, ఆ టైంలో అసలు అక్కడ ఉండటం ఇష్టం లేదు, అలాంటి సిచ్యుయేషన్స్ కూడా తగ్గిపోతాయి. సో ఏదైతే రాంగ్ జరుగుద్దో దాని నుంచి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మీకు హెల్ప్ చేయడమే కాకుండా మీ అవుట్కమ్ బాగా రావడానికి చూసుకోవడమే కాదు, సో అలాంటివి అవాయిడ్ చేయడానికి కూడా గ్రాటిట్యూడ్ హెల్ప్ చేస్తుందని. సో అందుకని వీటిని వాడాలన్నమాట. సో వాడటం ఎలాగా అంటే, డే 1 ప్రాక్టీస్ ఫస్ట్ ప్రాక్టీస్లోకి వచ్చేద్దాం. ప్రాక్టీస్లో డే 1 ప్రాక్టీస్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. సో 10 బ్లెస్సింగ్స్ని తీసుకుని వాటి గురించి ఒక్కొక్క దాని గురించి పైకి వెళ్ళి నీట్గా వాటిని చదువుకోండి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి 3 సార్లు, థ్యాంక్ యూ. సో అన్నిటికీ అలాగే చేస్తారు. నెక్స్ట్ 2 దీనిలోకి అనమాట మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే, దీనిలో ఈరోజు మీరు పొద్దున్నే లేవగానే మీ డే స్టార్ట్ అయ్యేప్పుడు అనమాట, బిగినింగ్ ఆఫ్ ద డే ఏం చేయాలంటే, ఏదన్నా 3 సిచ్యుయేషన్స్ని చూస్ చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు అవి మీరు ఫేస్ చేయబోతున్నారు అని. అంటే మీ రొటీన్లో అనమాట, మీరు మీటింగ్ అటెండ్ అవ్వాలా, మీరు జిమ్కి అటెండ్ అవ్వడము, లేదంటే మీరు మీ పిల్లల స్కూల్కి వెళ్ళడము, మీ పాపను దించడానికి దేనికి వెళ్ళాలి, సో అలాంటివి, లేదంటే మీకు తెలిసినవి, మీ హెల్త్ చెకప్కి వెళ్తున్నారు, సో అలా మీకు తెలిసినవి ఆల్రెడీ మీకు ఐడియా ఉన్న వాటి గురించి 3 మీ ప్లాన్లోంచి వేటికైతే మీరు మంచి రిజల్ట్ కోరుకుంటున్నారో అలాంటి 3 చూస్ చేసుకుంటారు. ఫస్ట్ది చూస్ చేసుకుని వాటికి మనము లిస్ట్ రాసుకోవాలన్నమాట. ఎలా రాసుకోవాలి అంటే, అవి ఆల్రెడీ అయిపోయినట్టు, వాటికి మంచి అవుట్కమ్ ఆల్రెడీ వచ్చేసింది, అంటే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేసాయి అనమాట. వచ్చేసి మీరు వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. సో ఇలా ఫీల్ అవుతూ వాటిని రాసుకోవాలి 3. అది ఫస్ట్ది. సో ఎలా రాసుకోవచ్చు అంటే, థ్యాంక్ యూ ఫర్ ద మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్ 2 అని చెప్పి ఆ డాష్లో అది ఫిల్ చేసుకోండి. ఏంటిది, హాస్పిటల్ అయితే హాస్పిటల్, స్కూల్ అయితే స్కూల్, మీటింగ్ అయితే మీటింగ్, ఎగ్జామ్ అయితే ఎగ్జామ్, మీది ఏదైతే అది అక్కడ ఫిల్ చేసుకోవాలి. అలాగే 3 1 2 3 పెట్టుకొని 3 రాసేసుకోండి. రోజు రాసుకోవడం బాగా ఫీల్ అవ్వాలి, థ్యాంక్ యూ చెప్పుకుంటూ రాసుకోవాలన్నమాట. ఇది చేస్తారు. నెక్స్ట్ది ఇంకొకటి ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్ మీరు పొద్దున్నే రాసుకోలేదు, ఎందుకంటే మీరు ఊహించని టైంలో వస్తాయి. కాబట్టి ఈ రోజు మొత్తంలో జరిగేవి, మీరు ఈ ప్రాక్టీస్ చేసే రోజు మొత్తంలో జరిగే వాటిల్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా రావచ్చు. జనరల్గా ఫోన్ కాల్స్ వస్తాయి. ఫోన్ కాల్స్ మీకు ముందే తెలుస్తుందా ఏ ఫోన్ కాల్ అనేది? తెలియదు కదా, అది ఏదైనా కావచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఎలా తీసుకోమంటారంటే, వరుసగా 3 ఫోన్ కాల్స్ తీసుకోమంటున్నారు, లేదా వరుసగా 3 ఈమెయిల్స్ తీసుకోమంటున్నారు. అలాగా వరుసగా ఏమన్నా 3 విషయాల్ని ఏవైతే మీరు ఊహించలేరో జరిగేది, అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ని 3 తీసుకోండి. మనం సాఫీగా లైఫ్ ఎప్పుడు వెళ్ళిపోదు కదా, రొటీన్లో కూడా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. కూర్చున్నాము, ఆఫీస్లో ఉన్నాము, ఏముంది అనుకుంటాం, సడన్గా కూర్చున్న ప్లేస్లో కంప్యూటర్ పాడైపోవచ్చు. ఎలా పాడైపోయింది అది ఇదని కంగారు పడే బదులు
దానికి వెంటనే థ్యాంక్ యూ చెప్పుకోవడం అలాగనమాట. జస్ట్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో అలాంటి వాళ్ళు చాలా చెప్పారు కదా, సో మీరు ఏదో ఒకటి తీసుకోండి. సో ఫోన్ కాల్ అయితే కనుక ఫోన్ కాల్కి, అన్ఎక్స్పెక్టెడ్ ఫోన్ కాల్కి వెంటనే మీరు ఏమనుకోవాలంటే కళ్ళు మూసుకొని అప్పుడు ఇంక వేరే ఆలోచించొద్దు. సో ఆ మూడిట్లో ఫస్ట్ జరిగింది ఏదో జరిగింది, సో ఫోన్ కాల్ వచ్చింది, అది మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వెంటనే కళ్ళు మూసుకుని మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ ఫర్ ద మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోవాలంట. సో అలా అనుకుని ఆ ఫోన్ కాల్ని ఎత్తండి. అది లేదా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీ బాస్ పిలిచారు, ఏదో జరగబోతుంది అక్కడ, అది మీరు ముందే నెగిటివ్గా ఆలోచించుకుని దానికి ఇవన్నీ వాడకుండా, నెగిటివ్ వర్డ్స్ని వాడకుండా దానికి కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా థ్యాంక్ యూ ఫీల్ అవుతూ అనుకోవాలన్నమాట. దీనికి రాసుకోవడానికి కూడా టైం ఉంటుంది కదా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ కాబట్టి మీరు మనసులో అనుకోమని చెప్తున్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ ఫర్ ద మ్యాగ్నిఫిసెంట్ అవుట్కమ్ టూ అని చెప్పి దానిలో మీరు మనసులో ఫీల్ చేసుకోండి దాన్ని. సో అలాగా మూడింటిని అన్ఎక్స్పెక్టెడ్ వాటిని, ఫోన్ కాల్ అయినా కావచ్చు, మీటింగ్ అయినా కావచ్చు, అది ఏదైనా సరే మీ సిచ్యుయేషన్స్ని అప్లై చేసుకోండి. అయిపోయాయి. ఒకటేమో తెలిసిన వాటికి, తెలిసి మీకు బాగా జరగాలి, మంచి అవుట్కమ్ కావాలి అనుకున్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు, అది రాసుకుంటారు. ఇంకోటేమో రోజు మొత్తంలో వాటిల్లో మూడి చూస్ చేసుకుని రోజు మొత్తంలో అన్ఎక్స్పెక్టెడ్ వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటారు, ఇది మనసులో చేస్తారు. సో కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా చేయాలి, అయిపోతుంది. సో డే 2 ప్రాక్టీస్ చేస్తారు. దీనిలో కూడా రాక్ ప్రాక్టీస్ బెడ్ దగ్గర మీరు దిండు దగ్గర పెట్టుకునే ఇది ఉంటుంది కదా రాక్, అది తీసుకుని ఈరోజు జరిగిన బెస్ట్ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్పుకుని పడుకోవటం అంతే. థ్యాంక్ యూ.